అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు యాదగిరి వెంకటరావుకి ఇప్పుడు గన్నవరం నియోజకవర్గానికి ఏం చేయలేని పరిస్థితి. కానీ దీన్ని స్పెషల్గా చూడమని రఘురామ్ గారి ఓత్ దానికి వెళ్ళిన రోజు అడిగా. అదే దిశగా ఇది బుద్ధవరం చేసినా, కొత్తపల్లి గ్రామానికి చేసినా, సూరంపల్లిలో కళ్యాణ మండపం కింద అడిగితే యాక్సెప్ట్ చేసినట్టు కానీ, నొమ్మలో కళ్యాణ మండపం కానీ, అలాగే ఇంకా వేరే కేసరపల్లి పిఎస్సిఎస్ రీస్టోర్ చేయటం కానీ, కేసరపల్లి పిఎస్సిఎస్కి కొత్తగా తీసేసిన బ్యాంకును మళ్ళీ రీస్టోర్ చేస్తున్నందుకు గత పాలన ఎంత దరిద్రంగా పరిపాలించేదానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని గాలికి వదిలేస్తే అదే పిఎస్సిఎస్ మళ్ళీ రీస్టోర్ చేసే పరిస్థితి. ఆ పిఎస్సిఎస్కి డబ్బులు లేవండి, ఒక 8 లక్షల రూపాయలు కావాలని ఫోన్లో అడిగితే, ఇందాక అడుగుతుంటే నువ్వు చెప్పిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2000 పైన ఉన్న సొసైటీల్లో 425 సొసైటీలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఆప్కాబ్ చైర్మన్ రాలేదనే బాధే తప్ప, కానీ మిగతా అన్ని దాదాపు 410 కంటే 25% ఆఫ్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఈయనే. ఆఖరికి ఆప్కాబ్కి ఇప్పుడు కూడా మీడియా ద్వారా సూచన చేయదలుచుకున్నా. గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పా, దీని మీద జీవో 90 ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నన్ను హెచ్ఆర్ పాలసీ రేమంటే నేనే రాసి ఆ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చి, సెక్రటరీ వ్యవస్థ వల్ల పిఎస్సిఎస్లు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొన్ని పిఎస్సిఎస్ చైర్మన్ చదువు లేని వాళ్ళు అయితే సెక్రటరీ చేతిలో పెత్తనం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఒక ఊర్లో ఉద్యోగం చేరి 35 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అదే ఊర్లో అవుతున్నాడంటే అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మంచిది కాదని చెప్పిన జీవో 90 ఇప్పించినా ఇవాళ కూడా అమలు కాలేదు. అచ్చెన్నాయుడు చాలాసార్లు మంత్రి గారిని అడిగా. అలాగే రాబోయే కాలంలో అయినా జీవో 90ని మా రఘురామ్ గారు మాట్లాడి ఆప్కాబ్ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ, ఈ నియోజకవర్గంలో నేను చేయలేని బ్యాంక్ చైర్మన్గా నేను చేయలేనప్పుడు సముద్రం నీళ్లు పనికిరావున్నట్టుగా నేను చైర్మన్గా ఎవడైనా ఆడి కాన్స్టిట్యున్సీకి ఎక్కువ చేద్దామని అనుకుంటారు. కానీ ఆ రోజున విపత్కర పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేకపోయిన ఈ నియోజకవర్గ బ్యాంకుల్ని ఆయన అడిగింది కాదనకుండా చేస్తున్నందుకు మీ పిఎస్సిఏ చైర్మన్ ఉందని కూడా కోరుతున్నా. మీరు దయచేసి రఘురామ్ గారిని కలిసి మీ పనులన్నీ ఈ టెన్యూర్లో అవజేసుకోవాల్సిందిగా కోరుతూ ఆయన ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆధునికీకరణ అంటే భవనాన్ని కొత్తగా రీమోడల్ చేసి ఈ రోజున ప్రారంభించడం అనేది జరిగింది. వెంకట్రావు గారు, అలాగనే నేను, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు హాజరు కావటం అనేది జరిగింది. రోజు ఏదైనా సహకార వ్యవస్థ వల్లనే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేసుకోవటం అనేది సాధ్యమవుతుంది. మొదటి నుంచి కూడా మరి ఆయా గ్రామ ప్రాథమిక సహకార సంఘాల ద్వారానే రైతులకు కానీ, చేతి వృత్తుల ద్వారా కానీ అందరికీ కూడా వాళ్ళకి సరి అయినటువంటి విధానంలో రుణాలని అందించటం అనేది మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకించి సహకార్ సే సమృద్ధి అనేటటువంటి నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెచ్చి 5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మొత్తం దేశంలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల పైచిలకు సహకార సంఘాలని ఈ రోజున ఏ రకమైన సహకార సంఘాలు అన్నిటినీ కూడా ఈ రోజున ఈ యొక్క కంప్యూటరైజ్ చేయటం అనేది జరిగింది. ఈ సాంకేతికమైనటువంటి విధానాలను ఈ రోజున దానిలో తీసుకొని వచ్చి దానిలో ఒక ప్రొఫెషనలిజాన్ని ప్రవేశపెట్టి ఏదో సాంప్రదాయకంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క డిజిటలైజేషన్ చేయటం కానీ, కంప్యూటరైజ్ చేయటం కానీ, ఏది రుణం అంటే రుణాలని అందించేటటువంటి క్రమంలో అప్లికేషన్ పెట్టుకునేటటువంటి స్థాయి నుంచి డిస్బర్స్మెంట్ వరకు కూడా, అలాగనే ఇతర ఆడిట్ వ్యవహారాలు కానీ ఇలాంటివి అన్నిటినీ కూడా ఈ రోజున ఈ సాంకేతికమైనటువంటి పద్ధతుల్లో ట్రాన్స్పరెంట్గా చేయాలి అనేటటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తూ ఉన్నాం. అందుకనే ఎక్కడ ఏ అవసరమైనా కూడా ఈ భవనాల్ని ముందుగా దానికి తగిన విధంగా కూడా ఆధునికీకరించేటటువంటి ప్రక్రియని చేపట్టాం. ఈ కృష్ణా జిల్లాలో కూడా 425 సహకార సంఘాలు ఉన్నాయి. మన దాదాపు 976 పంచాయతీలకు గాను 420 సహకార సంఘాలు, అంటే ఒక్కొక్క యావరేజ్న 2 గ్రామాలకి ఒక సహకార సంఘం ఉన్నట్లుగా ఈ రోజున మనం ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉంది.
అందుకనే ఎక్కువగా కూడా కృష్ణా జిల్లా రైతాంగం బాగా ఎన్లైటెండ్ అయినటువంటి రైతాంగం. వారు బాగా మరి ప్రాగ్మాటిక్ గా, అంటే వాళ్ళు వ్యవసాయం చేయటంలో కానీ నూతన పద్ధతుల్ని అవలంబించడంలో కానీ మరి సిద్ధహస్తులు వాళ్ళు. వాళ్ళకి తగినటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఒక వ్యవసాయాన్ని వాల్యూ యాడెడ్ చేయాలని, వ్యవసాయంలో వచ్చేటటువంటి ఉత్పత్తులకి వాల్యూ యాడ్ చేసేటటువంటి విధంగా మరి అనేక రకాలుగా ఈ రోజున నూతన పద్ధతులు వస్తూ ఉన్నాయి. వాటికి తగినటువంటి విధంగా కూడా ఫ్యాక్టరీల నిర్మాణం కానీ, ఎంఎస్ఎంఈ పార్కుల్లో వచ్చేటటువంటివి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివి, అంటే ఒక రైతులకి రైతాంగ రుణాలే కాకుండా వ్యవసాయేతర రుణాలని కూడా అందించేటటువంటి ఆ ప్రయత్నం ఈ రోజున చేయటం అనేది జరుగుతూ ఉంది. ఆ రకంగా క్రమానుగతంగా ఈ రోజున కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ని ముందుకు తీసుకుని వెళ్తాం.